అన్నీ మర్చిపోయి తిట్లు తినేవాడు భర్త. అన్నీ జ్ఞాపకం పెట్టుకొని మరీ తిట్టేదే భార్య. ఇది నిజమేనంటారా? లవ్ వల్ల బాగుపడినోడు ఎవడైనా ఉన్నాడు అంటే ఆ డైరీ మిల్క్ ఓనర్ గాడు ఒక్కడే చందు. భర్త: రేపటి నుంచి టూ వీలర్ వెనుక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలంట, లేకపోతే ఫైన్ వేస్తారట. భార్య: అయితే 10,000 ఇవ్వండి, మార్కెట్ వెళ్ళి చీరల మీదకు మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొనొస్తా. ఇప్పుడు అమ్మ అంటుంది, నీకేం తెలియదు మాట్లాడకు అని. పెళ్ళయ్యాక పెళ్ళాం అంటుంది, మీకేం తెలియదండి మాట్లాడకండి అని. వయసు అయిపోయాక పిల్లలు అంటారు, మీకేం తెలియదు మాట్లాడకు అని. ఇంతకీ తెలియని వయసేదో, తెలియని వయసేదో, అన్నీ తెలిసిన వయసేదో తెలుసుకోకుండానే మగవాడి బ్రతుకు పుస్తకం ముగిసిపోతుందిరా బాబు. బస్సులో పాటలు పెట్టారన్న విషయం నా ముందు వరుసలో కూర్చున్న ఆడవాళ్ళు మాట్లాడడం ఆపేసరికే అర్థమైంది. ఆడవాళ్ళు మీకు జోహార్లు. నాలో ఉండే సహనాన్ని పరీక్షించక, ఎప్పుడు పరీక్షించినా ఫెయిల్ అవుతున్నారు మరి. బొద్దింకలు చచ్చిన తర్వాత స్వర్గంలో ఇలా మాట్లాడుకుంటున్నాయి. హిట్ కొట్టారా, చెప్పుతో కొట్టారా, ఏమైంది? రెండో కాదు, లేడీస్ హాస్టల్లో అమ్మాయిల కంటబడ్డ, కెవ్వున కేకేశారు. ఒక్కసారిగా గుండె ఆగి చచ్చా. భర్త అనేవాడు రాష్ట్రపతి అయినా, సుప్రీంకోర్టు జడ్జి అయినా, సీఎం అయినా, పిఎం అయినా, సైంటిస్ట్ అయినా, టీచర్ అయినా, డాక్టర్ అయినా, చివరికి అంబానీ అయినా సరే సింపుల్గా మీకేం తెలియదండి అని నిర్భయంగా చెప్పగలిగే ఏకైక జీవేనమ్మా భార్య అంటే. కోపంలో మీ భార్య 2 దెబ్బలేస్తే మాత్రం భోజనం మానేస్తా ఎలా? నీరసం వస్తే రేపు ఇంటి పని ఎవరు చేస్తారు బావగారు? అయినా చెప్పు వదినా, మగవాళ్ళ సహకారం లేకపోతే మనం ఏమీ చేయలేము. నీతో ఇన్ని గంటలు మాట్లాడుతున్నా అంటే ఆయన సహకారంతోనే కదా. మా అత్తగారు ఉతికిన బట్టల్ని పిండేసి ఆరబెట్టమన్నది. ఇంతకీ ఏ పిండో చెప్పలేదు పిన్నిగారు. అరే బాబు, ఎక్కడ ఉన్నావు? కోడలికి పక్షవాతం వచ్చింది. మూతి వంకర పెడుతుంది, భుజాలు పైకి లేచాయి, చేతులు వంకరపోయాయి. జల్దీ రారా. కొడుకు: అమ్మ ఏం పర్వాలేదు, నువ్వు భయపడకు, ఏమీ కాలేదు, అది సెల్ఫీ దిగుతుంది.